अफसोसनाक खबर है शहर हैदराबाद के कुकटपल्ली इलाके से, जहां पर एक बीवी को उसी के शौहर ने कत्ल कर दिया। तफसीलात के मुताबिक कुकटपल्ली प्रशांत नगर में रहने वाली नसीम बेगम को उसी के शौहर अब्दुल रहीम ने वजनी पत्थर से एक कमरे में कत्ल कर दिया। कत्ल की वजूहात का भी पता नहीं चल सका है, ताहम ये कयास लगाया जा रहा है कि हो सकता है कि बीवी पर शक व शुबात इस कत्ल की वजह हो सकती है। तमाम अफराद खानदान इस वक्त सदमे का शिकार हैं कि उनकी नौजवान लड़की अब इस दुनिया में नहीं रही। पुलिस ने केस दर्ज करते हुए नाश को मुर्दा खाना मुंतकिल कर दिया है। పద్గాలు వచ్చింది నా ఇంటికి వచ్చి అభిమానంలో ఉన్నాం కిరాకని చెప్పారు. సరే ఇల్లు కాల్ చేస్తామంటే మనకి పైసలు గిట్ట 3000 ఇచ్చినాము. వాడు మళ్ళీ ఇక్కడ రూమ్ చూసుకుంటారంటే చూసుకోకండి అని చెప్పినాము. ఇక వాడు ఫోన్ చేసి నేను వచ్చి ఇంట్లో అనుకున్నా, ఇక ఇట్లా మేము రాయెత్తేసి చంపేసినని చెప్పి ఫోన్ చేసింది. ఏమన్నా గొడవలు ఉన్నాయా వాళ్ళకి? ఏమో సార్, అది నేను ఎట్లా చూస్తాను. వాళ్ళు ఒకతాన్ని మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు ఒకతాన్ని పనిచేస్తారు కేర్ హాస్పిటల్లో. మీకు ఫోన్ చేశాడా చంపేసిన తర్వాత? మా భార్య ఫోన్ కి ఫోన్ చేసింది ఫస్ట్, దాని తర్వాత నా ఫోన్ కి చేసిండు. ఫలానా గల్లె మర్డర్ చేసి పెట్టినాను. మీ కూతురు పేరు? నసరీన్. మీ అల్లుడి పేరు? రహీం. ఏం పని చేస్తుంటాడు? అదే హాస్పిటల్లో చేస్తాడు పని. ఏ హాస్పిటల్? ఇది మన కేర్ హాస్పిటల్. చెప్పు. నా పేరు మక్బూలు. పద్గాలు వచ్చింది నా ఇంటికి వచ్చి అభిమానంలో ఉన్నాం కిరాకని చెప్పారు. సరే ఇల్లు కాల్ చేస్తామంటే మనకి పైసలు గిట్ట 3000 ఇచ్చినాము. వాడు మళ్ళీ ఇక్కడ రూమ్ చూసుకుంటారంటే చూసుకోకండి అని చెప్పినాము. ఇక వాడు ఫోన్ చేసి నేను వచ్చి ఇంట్లో అనుకున్నా, ఇక ఇట్లా మేము రాయెత్తేసి చంపేసినని చెప్పి ఫోన్ చేసింది. ఏమన్నా గొడవలు ఉన్నాయా వాళ్ళకి? ఏమో సార్, అది నేను ఎట్లా చూస్తాను. వాళ్ళు ఒకతాన్ని మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు ఒకతాన్ని పనిచేస్తారు కేర్ హాస్పిటల్లో. మీకు ఫోన్ చేశాడా చంపేసిన తర్వాత? మా భార్య ఫోన్ కి ఫోన్ చేసింది ఫస్ట్, దాని తర్వాత నా ఫోన్ కి చేసిండు. ఫలానా గల్లె మర్డర్ చేసి పెట్టినాను. మీ కూతురు పేరు? నసరీన్. మీ అల్లుడి పేరు? రహీం. ఏం పని చేస్తుంటాడు? అదే హాస్పిటల్లో చేస్తాడు పని. ఏ హాస్పిటల్? ఇది మన కేర్ హాస్పిటల్. చెప్పు. నా పేరు మక్బూలు. పద్గాలు వచ్చింది నా ఇంటికి వచ్చి అభిమానంలో ఉన్నాం కిరాకని చెప్పారు. సరే ఇల్లు కాల్ చేస్తామంటే మనకి పైసలు గిట్ట 3000 ఇచ్చినాము. వాడు మళ్ళీ ఇక్కడ రూమ్ చూసుకుంటారంటే చూసుకోకండి అని చెప్పినాము. ఇక వాడు ఫోన్ చేసి నేను వచ్చి ఇంట్లో అనుకున్నా, ఇక ఇట్లా మేము రాయెత్తేసి చంపేసినని చెప్పి ఫోన్ చేసింది. ఏమన్నా గొడవలు ఉన్నాయా వాళ్ళకి? ఏమో సార్, అది నేను ఎట్లా చూస్తాను. వాళ్ళు ఒకతాన్ని మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు ఒకతాన్ని పనిచేస్తారు కేర్ హాస్పిటల్లో. మీకు ఫోన్ చేశాడా చంపేసిన తర్వాత? మా భార్య ఫోన్ కి ఫోన్ చేసింది ఫస్ట్, దాని తర్వాత నా ఫోన్ కి చేసిండు. ఫలానా గల్లె మర్డర్ చేసి పెట్టినాను. మీ కూతురు పేరు? నసరీన్. మీ అల్లుడి పేరు? రహీం. ఏం పని చేస్తుంటాడు? అదే హాస్పిటల్లో చేస్తాడు పని. ఏ హాస్పిటల్? ఇది మన కేర్ హాస్పిటల్.